యెహోషువ గ్రంథములోని 20వ అధ్యాయములో 3వ వచనములో ఉన్న మాట ఆశ్రయపురములు. ఆ మాటలు ధ్యానించడానికి ముందు ఉపోద్ఘాతంగా కొన్ని మాటలను మనం చూసినట్లయితే, ఈ భూమి మీద అతి క్షేమమైనటువంటి స్థలం ఏదైనా ఉన్నదా? కొందరు నిపుణులు అంటూ ఉంటారు, ఐస్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ ఉన్నటువంటి మంచు కారణంగా బయట వారు లోపలికి రాలేరు, లోపల వారు బయటకు పోలేరు కనుక అదొక క్షేమకరమైన ప్రాంతము లేదా దేశము అని వారి యొక్క ఉద్దేశము. లేదా మన దేశంలో కూడా తీసుకుంటే కోల్కతా అని కొందరు, అలాగే బెంగళూరు నగరం అని మరికొందరు చెబుతూ ఉంటారు. కానీ నా మటుకు నాకు ఈ ఆధునిక యుగంలో క్షేమకరమైన స్థలము ఏది కూడా లేదని నా అభిప్రాయం కదా. చూడండి, ఈ భూమి ఒక శ్మశాన వాటిక. కానీ తెలుసో తెలియకో అందరూ భూములు కొంటూనే ఉన్నారు కదా. దానిని బట్టి నాకు అనిపిస్తుంది, వారందరూ కూడా ఒక శ్మశాన వాటికను కొనుక్కుంటున్నారేమోనని కదా. వారికి ఆ గ్రాఫిక్ కరగటం లేదు. తెలుసో తెలియకో భూములు కొనుక్కుంటున్నామని వారు అనుకుంటున్నారు, కానీ ఒక శ్మశాన వాటికను వారు కొనుక్కుంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒకరోజు మన యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు, లేదా నలులారా మీరు తిరిగి రండి అన్న పిలుపును మనం అందుకున్నప్పుడు, ఈ భూమిలో ఉన్నటువంటి ఏదో పాతి పెట్టబడిన దేహాలన్నీ కూడా ఏమవుతాయి? లేపబడతాయి కదా. అటువంటిప్పుడు ఈ భూమి ఒక శ్మశాన వాటికగా ఉన్నట్లా లేనట్లా? భూమి ఒక శ్మశాన వాటిక. మరి అటువంటిప్పుడు క్షేమకరమైన స్థలము ఈ భూమి మీద ఇంకెక్కడైనా ఉన్నదా అంటే అది కూడా శ్మశాన వాటికే కదా. మనము ఏర్పరచుకున్న శ్మశాన వాటికలు. ఆ శ్మశాన వాటికలో చూడండి ఎంత నిశ్శబ్దముగా ఉంటుందో కదా. ఎవరితో మాట్లాడుకోరు, అందరూ చక్కగా నిద్రిస్తూనే ఉంటారు. ఈయన్ని నా పక్కనే ఎందుకు పాతి పెట్టారు అనే ప్రశ్నలు ఉండవు, కాబట్టి గొడవలు ఉండవు కదా. సో ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ కదా. ఎక్కడైనా చూసారండి శ్మశాన వాటికలో గొడవలు? చూడలేదు, నేనైతే ఎక్కడ చూడలేదు కదా. కానీ మన మటుకు మన యొక్క సేఫెస్ట్ ప్లేస్, క్షేమకరమైన స్థలం ఏది? మన యేసు ప్రభువు కదా. మీరు యేసు ప్రభువులో నివసించడం అనగా మీరు ఆయన మీ యందు నివసించడమే మీకు క్షేమకరమైనటువంటి స్థలము లేదా నివాసము కదా. అందుకే కీర్తనకారుడు చూడండి, కీర్తనల గ్రంథంలో ఆయన కొన్ని పర్యాయములు, ఒకసారి 42వ సంకీర్తన 1వ వచనాన్ని చదవండి. 42వ సంకీర్తన 1వ వచనంలో కొన్ని 62:6 చదవండి ఒకసారి. 62:6 నా దేవా అది 62:6 ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను కదా. ఆయనే నా ఆశ్రయ దుర్గము. అలాగే 91వ సంకీర్తన 2వ వచనాన్ని చూడండి, 2వ చరణాన్ని. 91:2 ఆయనే నాకు ఆశ్రయము. ఇందాక ఉదయకాలం మనం చదువుకున్న 95వ సంకీర్తనలో ఆ మొదటి మాటలో కూడా అదే ఉంటుంది కదా. మన రక్షణ దుర్గము, లేదు మనము ఎంచుకున్నటువంటి ఉదయం చదివిన కీర్తనల భాగంలో కూడా ఆ మాట మనం చూడగలం కదా. ఆయనే మన ఆశ్రయ దుర్గము. నిజమేనండి, మన మటుకు మన ప్రభువు ఆశ్రయ దుర్గము. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు ఆశ్రయపురము కదా. ఆశ్రయపురము అనగా వాగ్దాన లేదా కొన్ని దాగు స్థలము. ఆశ్రయపురము అంటే దాగు స్థలము.
ఇచ్చు స్థలము, ఏ రెఫ్యూజ్ ప్లేస్ కదా, ఏ హైడ్ ప్లేస్, సేఫ్ ప్లేస్, రెఫ్యూజ్ ప్లేస్. చూడండి, ఈ 5 భాగాలుగా విభజించబడినటువంటి ఈ యొక్క ఆశ్రయపురములను గురించి మనం ధ్యానం చేద్దాం. యెహోషువ 20వ అధ్యాయంలో చూసినప్పుడు మొదటి భాగముగా 5 భాగాలుగా మనం విభాగించుకుంటూ ధ్యానం చేద్దామండి. మొదటి భాగములుగా మొదటి 3 వచనాలను మనం చదువుదాం. మొదటి 3 వచనాలలోని మాటలను మనం ధ్యానం చేద్దాం. అలాగే రెండవ భాగముగా 4, 5, 6 వచనాలను మనం ధ్యానం చేద్దాం. మూడవ భాగముగా 7, 8 వచనాలను మనం ధ్యానం చేద్దాం. 4వ భాగముగా 9వ వచనము, 5వ భాగముగా కూడా 9వ వచనము. ఆ రీతిగా 5 భాగాలుగా మనం విభాగించుకుంటూ ధ్యానం చేద్దామండి. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. మీరు కూడా నాకు సహాయముగా ఉండండి, సిద్ధముగా ఉండండి వాక్య సహాయం చేయడానికి కదా. అసలు ఈ ఆశ్రయపురము అంటే ఏమిటి? అసలు వీటి తలంపులు ఎవరికి ఎలా వచ్చాయి? ఎలా వచ్చిందండి? మన ఆలోచన బట్టికైతే కాదు కదా. ఆశ్రయపురములు అంటే ఏమిటి? వీటి తలంపులు ఎవరికి వచ్చాయి, ఎలా వచ్చాయి? కొన్ని విషయాలను చూడాలి అంటే మీరు ఒకసారి ఆదికాండానికి వెళ్ళిపోండి. ఆది గ్రంథమైనటువంటి ఆదికాండము 9వ అధ్యాయంలో 6వ వచనంలో మాటతో మనం ఈ యొక్క ధ్యానమును ప్రారంభించుదాం. నరుని రక్తమును చిందించు, వాని రక్తము ఏలైనగా నరహత్యను గురించి ధర్మశాస్త్రము రాకమునిపే దేవుడు వివరిస్తూ ఉన్నాడు కదా. ఒక విధిని ఆయన ఏర్పరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే నరుని రక్తము స్వరూపము ఎంత ప్రాముఖ్యమైనదో చెబుతూ ఉన్నాడండి ఆ మాటలు కదా. ఒక విధముగా నరుణ్ణి ఆయన ఎంతగా పట్టించుకుంటున్నాడు అంటే దాని అర్థం మీ ఇష్టం వచ్చినట్లు కొట్టుకోవడం కాదు కదా. ఒకరినొకరు పగలు పెంచుకుంటూ ప్రతీకారాలు తీర్చుకునే ఆ యొక్క భావనతో చంపుకోవటం కాదండి. అది కాదు దేవుని ఉద్దేశము కదా. ఒకడు నరహత్య చేసినప్పుడు, ప్రతిహత్య చేసినప్పుడు దేవుడు ఎంతో దుఃఖిస్తాడండి. ఆయన దానిని రెగ్యులేట్ చేయడానికే ఈ 6వ వచనంలో మాట చదవండి ఒకసారి. ఆయన ఆ హత్యకు ప్రతిహత్యలు వంటివి మరలా జరగకుండా ఆయన ఎంతో దుఃఖపడుతూ వాటిని రెగ్యులేట్ చేయడానికి, అనగా వాటిని ఆయన అడ్డగించడానికి కదా, వాటిని ఆయన అరికట్టడానికి ఆయన ముందుగానే ఆ మాటను పలుకుతూ ఉన్నాడండి కదా. ఏం మాట? రక్తము చిందింపబడకూడదు కదా. ఎందుకు పలుకుతున్నాడు అంటే మానవుడు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాడు కాబట్టి, అంటే మానవుడి యొక్క నిర్మాణములో నా చేతి పని ఉంది కాబట్టి, అంటే నా చేతి పనిని ఎవరు నిర్మూలన చేయలేరు కాబట్టి కదా. అంటే నా చేతి పనిని ఎవరు నిర్బంధము చేయలేరు, ఎవరు నిర్లక్ష్యము చేయలేరు కాబట్టి. అర్థమవుతున్నదండి? అది చెబుతూ మాట ఆ ప్రారంభంలోనే, ఆ ఆది కాండములోనే, ఆ ఆది గ్రంథములోనే, ఆరంభములోనే పలికాడండి. ఇదంతా ఎప్పుడు చెబుతున్నాడంటే అక్కడ మీరు పైన సందర్భాన్ని బట్టి చూసినట్లయితే నోవహు ఎప్పుడైతే ఆ ఓడ దిగాడో దేవుడు వారిని ఫలించమని, వ్యాపించమని, అభివృద్ధి చెందమని ఆ మాట పలికిన సమయంలో దేవుడు ఆ మాటను పలుకుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఒకసారి ఈ నిర్గమకాండము 20వ అధ్యాయానికి రండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనము. చాలు నరహత్య చేయకూడదు కదా. మొదట ఒక విధిని స్థిరపరిచాడు కదా. ఒక విధిని స్థిరపరిచిన తర్వాత ఒక ఆజ్ఞ బయలుదేరి వెళ్ళింది, నరహత్య చేయకూడదు. ఇప్పుడు 21:13 చదవండి అదే గ్రంథంలో. అయితే వాడు చంపబలినని పచ్చి ఉండకయే దైవికముగా వాడి చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించను కదా.
ఒకడు తెలుసో తెలియకో హత్య చేస్తే పారిపోవలసిన స్థలమును నేనే ఏర్పాటు చేస్తాను అంటున్నాడండి కదా. ఇంకా ఏర్పాటు చేయలేదు, చేస్తాను అని పలుకుతూ ఉన్నాడు కదా. మొదట ఒక ఆజ్ఞ బయలుదేరి వెళ్ళింది, నరహత్య చేయకూడదు అని. రెండవది, ఒకవేళ తెలుసో తెలియకో కారణముగానో అకారణముగానో ఒకడు హత్య చేస్తే వాడు పారిపోవలసిన స్థలమును కూడా నేనే ఏర్పాటు చేస్తానని అంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు సంఖ్యాకాండానికి రండి, 35వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ రాయబడి ఉన్నమాట, మరియు మీరు లేవీయులకు ఇచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను కదా. అనగా ఇప్పుడు నిర్దిష్టముగా లేవీయులకు ఇచ్చినటువంటి స్థలములలో దేవుడు 6 ఆశ్రయపురములను కదా, వారి ఇచ్చినటువంటి పట్టణములలో 6 ఆశ్రయపురములను నిర్మించాలని చెబుతున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వదండి. మొదట ఒక ఆజ్ఞని ఇచ్చాడు, నరహత్య చేయకూడదు. ఒకవేళ మీరు ఆ ఆజ్ఞను మీరినట్లయితే, తెలుసో తెలియకో కారణముగాను అకారణముగాను మీరు ఆజ్ఞను మీరితే మీరు పారిపోవలసిన స్థలమును కూడా నేనే ఏర్పాటు చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు ఈ 3వ మాటకు వచ్చేలోకి వాటిని నిర్మించాలని చెబుతూ ఉన్నాడండి కదా. వాటిని నిర్మించాలని ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 41వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 41వ వచనానికి వచ్చేలోకి చంపిన వాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురములను వేరుపరచెను. అట్టి వాడు ఎవడైనను ఆ పురములలో దేనిలోకైనాను పారిపోయి నిర్మించాలని చెప్పాడు. చెప్పడమే కాదు కానీ ద్వితీయోపదేశ కాండము దగ్గరకు వచ్చేసరికి ఆయన పురములను కూడా నిర్మించేశాడు, ఏర్పాటు చేసేసాడు కదా. అక్కడ ఏర్పాటు చేసే సమయంలో దేవుడు వారికి ఒక దిశను ఇచ్చాడండి. మొదట ఆజ్ఞని ఇచ్చాడు, తర్వాత ఏర్పాటు చేస్తానన్నాడు, తర్వాత నిర్మించాలని వారిని పురికొలిపాడు. ఆఖరణ అవి ఎక్కడ నిర్మించాలో వారికి ఒక దిశ కదా, ఒక దిక్కును వారు ఏ పక్కన కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఆ ఆశ్రయపురములను వారు ఎలా నిర్మించుకోవాలో చెబుతూ ఉన్నాడండి. మీరు చూసినట్లయితే అక్కడ మాట రాయబడి ఉంది కదా, ఎక్కడ అంటే తూర్పు దిక్కున. ఎవరున్నారు తూర్పు దిక్కున అంటే? ఎవరున్నారు చూడండి, ఎవరున్నారు తూర్పు దిక్కున అంటే 43లో ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి కదా. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రపు వారు ఉన్నారు కదా. యోర్దానుకు అవతల తూర్పు దిక్కున 3 గోత్రముల వారు, 3 కదా. కరెక్ట్గా చెప్పాలంటే 2.5 గోత్రములు ఉన్నట్లు. పేరుకు 3 కనిపిస్తున్నా 2.5 గోత్రములు. రూబేను గోత్రము వారు, గాదు గోత్రము వారు, మనషే గోత్రము వారు. అప్పుడు మిగిలిన గోత్రము వారిలో ఎంతమంది? మొత్తం గోత్రాలన్నీ 12. 2.5 గోత్రములు ఇటు పక్క ఉంటే మిగిలిన గోత్రములు ఏముంటాయి? 9.5. ఆ 9.5 గోత్రములు యోర్దానుకు యువతలి పక్కన కదా, పడమటి పక్కన. వాటి పేర్లు కూడా ఇవ్వబడ్డాయండి. 42, 43 తర్వాత చదవండి కదా. తూర్పు దిక్కున ఒక 2.5 గోత్రములు, యోర్దానుకు యువతల మరొక దిక్కున 9.5 గోత్రములు కదా. వారిని ఎలా కట్టుకోవాలో, ఎవరు ఎక్కడ ఉండాలో దేవుడు ఒక దిశను ఏర్పాటు చేశాడు. మొదట ఒక ఆజ్ఞనిచ్చి, తర్వాత ఆ ఆజ్ఞను మీరితే పారిపోవలసిన స్థలమును కూడా ఆయన ఏర్పాటు చేస్తానని చెబుతూ, మూడవదిగా ఆ స్థలములను ఆయన నిర్మించాలని వారిని పురిగొలుపుతూ, నాలుగవదిగా వారు ఎక్కడ కట్టుకోవాలో, ఎలా కట్టుకోవాలో, ఏ దిక్కున వారు ఆశ్రయపురములను నిర్మించాలో కూడా చెబుతూ ఉన్నాడు కదా. అలా మీరు చూసినప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేలోకి 3 భాగములు చూడండి. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేలోకి
కదా ఎన్ని పరములు? 3 ఏర్పడతాయి. యెహోషువ 20వ అధ్యాయానికి వచ్చేది కనుక మనం మూలవాక్యముగా ఎంచుకున్న ఆ యొక్క అధ్యాయానికి వచ్చేలోకి మొత్తం 6 ఆశ్రయపురములు ఏర్పడిపోతాయండి కదా. 6 ఆశ్రయపురములు. ఆశ్రయపురములు అంటే ఏమిటి? అవి ఎవరి తలంపులు, ఎవరికి ఎందుకు వచ్చిందో వాటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటిలో భాగంగా అవి మొదట ఎందుకు ఏర్పరచబడ్డాయో, అవి ఏర్పడటానికి గల కారణం ఏంటో మనం చూస్తూ వచ్చాం. ఆ రీతిగా యెహోషువ 20వ అధ్యాయానికి వచ్చేలోకి 6 పురములు ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తలంపు ఎవరిది కదా. మానవుడు ఏదో ఆలోచించి, అయ్యో మనకు పోలీస్ స్టేషన్ లేదు, మనకు భద్రతా స్థలం లేదు కనుక మనం వీటిని ఏర్పాటు చేసుకుందాం కాదండి కదా. అది దేవుని తలంపే కదా. చాలా మార్లు మనకు కొన్ని తలంపులు వస్తూ ఉంటాయి కదా. కానీ మనం అనుకుంటాం, అబ్బా నాలో ఎంత మంచి తలంపులు కదండి. అసలు ఈ నోబెల్ ప్రైజ్, ఈ పద్మవిభూషణ్ లాంటివి ఉంటే అవి ఎవరికైనా ఇవ్వాలి అంటే నా ప్రతిభకు, నాకు వచ్చిన తలంపులకు నాకే ఇవ్వాలి కదా. మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం. మనం అనుకోకపోయినా అది అనుకునే వారి మధ్య మనం తిరుగుతూ ఉంటాం కదా. మంచి తలంపులు ముమ్మాటికి మన తలంపులు కావాలి. అవి దేవుడి తలంపులే కదా. చెడ్డ తలంపులు అంటారా, అవి మనవే. దుర్మార్గపు తలంపులు అవి మనవే. ఎందుకంటే మన హృదయము మోసకరమైనది, అది మహా గొప్ప వ్యాధి కలది కనుక కదా. చెడ్డ తలంపులు, దుర్మార్గపు తలంపులు అంటే ముమ్మాటికి మనవే, దాంట్లో సందేహం లేదు మీకు. మంచి తలంపులు అంటారా, అవి దేవుడి తలంపులే కదా. అందుకు ఇర్మియా భక్తుడు అంటాడు, ఆయన రాసిన ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 23వ వచనంలో, మానవుడి మార్గము తనలో తాను తెలుసుకోలేదంట. మానవుడి మార్గము ఎలా ఉంటుందంటే తన మార్గం ఏంటో తనే తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ యొక్క ఆశ్రయపురములను నిర్మించాలన్న తలంపు మటుకు ముమ్మాటికి దేవుడి తలంపే కదా. కానీ కొన్నిసార్లు చూడండి, గొప్ప భక్తిగల తలంపు కూడా మనకు కలుగుతూ ఉంటుంది కదా. కానీ ఒక విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, గాడ్లీ ఐడియా కెనాట్ బి నెసెసరీ ఏ గాడ్స్ ఐడియా. కొన్ని దైవికమైన తలంపులు కూడా ముమ్మాటికి కొన్నిసార్లు దేవుడి తలంపు కావాల్సిన అవసరం లేదండి. ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే, ఒకనాడు దావీదు నాతాను ప్రవక్తతో ఒక మాట అన్నాడు, నేను మందిరం కట్టించాలనుకుంటున్నాను. ఎంత మంచి ఆలోచన కదా. నిజంగా అది ఒక దైవిక ఆలోచన కదా. అంటాడు ఆయన, నేను ఒక మందిరం కట్టించాలనుకుంటున్నాను అయ్యా. కానీ ప్రభు ఏమన్నాడంటే, నువ్వు కట్టించడానికి వీల్లేదు. నీకు కలిగిన తలంపు నా తలంపు కాదు, నువ్వు కట్టడానికి నేను ఒప్పుకోను కదా. చూడండి, నాకు కూడా తలంపు వస్తూ ఉంటుంది, మందిరం కట్టాలని. కట్టేస్తాం కూడా కదా, పైన పేరు పెట్టేస్తూ ఉంటాం కదా, వారి యొక్క మెమోరియల్, ఫలానా వారి మెమోరియల్ కదండి. కానీ చూడండి, అలా కట్టేసి మన కొరకు మనం అనుకుంటూ ఉంటాం, పైన మన కొరకు ఒక గిఫ్ట్, బహుమానం సిద్ధంగా ఉంటుంది. అలా కాదండి. కొన్నిసార్లు దైవికమైన తలంపులు కూడా మనవి కాకపోవచ్చు. చెడ్డ తలంపులు ముమ్మాటికి మనవి కదా. అతి గొప్ప దైవిక తలంపులు కూడా మనవి కాకపోవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ తలంపు మటుకు దేవునిదేనండి కదా. ఇట్ ఇస్ ప్యూర్లీ ద గాడ్స్ ఐడియా. ఆ ఆశ్రయపురములను ఏర్పరచాలన్న తలంపు మటుకు ముమ్మాటికి దేవునిదే కదా. రెండవది చూసినట్లయితే ఆ తలంపు మటుకు దేవునిది కాదు, దేవుడే వాటిని నియమించాడు కదా. ఎలా నియమించాడు? తూర్పున 3, పడమటిన 3 గోత్రముల వారిని సిద్ధపరిచాడు. మీరు ఆ మాట మర్చిపోండి కాసేపు. తూర్పున 2.5 గోత్రములు, పడమటిన 9.5 గోత్రములు. కానీ ఆశ్రయపురముల లెక్క వచ్చేసరికి తూర్పున ఆ 2.5 గోత్రముల మధ్యన 3 ఆశ్రయపురములు ఏర్పడ్డాయి. ఈ యోధాను యువతలన 9.5 గోత్రములు వారు నివసించిన వారి పట్టణముల మధ్యన మరొక 3 ఆశ్రయపురములు నియమించబడ్డాయి లేదా నిర్మించబడ్డాయి కదా. అనగా తలంపు మట్టికి దేవుని
దేవుడిదే ఆ యొక్క నిర్మాణము కూడా. ఆఖరుగా వాటిని స్థిరపరిచినది కూడా దేవుడే కదా. అవి ఎక్కడ ఉండాలి, ఏ చోట ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరి మధ్యన ఉండాలి, ఏ దిక్కున ఉండాలి అంటే దాని అర్థం ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్ కదా. తలంపు, పనిని ప్రారంభించడం, పనిని జరిగించడం, ఆఖరుగా పనిని పూర్తి చేయటం మొత్తము కూడా దేవుడిదే తప్ప ఇందులో మానవ ప్రమేయం ఏమాత్రము లేదండి. జాగ్రత్తగా వినండి, ఎందుకు మాటలు చెబుతున్నాంటే మీకు ఆకారం అర్థమవుతుంది కదా. ఈ యొక్క ఆశ్రయపురముల నిర్మాణం అంతా కూడా దేవునిదే. దేవుని తలంపు, దేవుని యొక్క నిర్మాణము, ఆయన యొక్క సూచన, ఆఖరిగా పూర్తి చేసిన వాడు కూడా దేవుడే కదా. ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క పాత నిబంధనలో దేవుడే వాటిని ఏర్పాటు చేశాడు కదా. అనగా పాత నిబంధన విషయంలో ఈ ఆశ్రయపురములు మటుకు చూసినట్లయితే అది ఒక స్థలముగా, ఒక నివాస స్థలముగా, ఒక ప్రవేశ స్థలముగా మనకు కనబడుతుంది. కానీ నవ నిబంధన, నూతన నిబంధన విషయానికి వచ్చేలోకి అది ఒక వ్యక్తిగా మనకు కనబడుతుంది. అర్థమవుతున్నదా మీకు? పాత నిబంధనలో ఈ ఆశ్రయపురములు ఈ భూమి మీద ఏర్పరచబడిన ఒక ప్రాంతంలో కొంత స్థలముగా మనకు కనబడుతుంది. కానీ నూతన నిబంధన విషయానికి వచ్చేలోకి అటువంటి స్థానము, అటువంటి స్థలము లేదండి. అది ఒక వ్యక్తి రూపంలో, ఒక మానవ కారణంలో మనకు కనబడుతూ ఉంది కదా. ఎవరిది? అర్థమైన వారి వాటికి చెప్పేసే మన యేసు ప్రభువే కదా. నూతన నిబంధనలు ఎవరు ఆశ్రయపురము అంటే మన యేసు ప్రభువు కదా. ఆయనలోకి వెళ్ళి మనం దాక్కోవాలి. ఆయనలోనే మనకు క్షేమముగా ఉండగలమండి. ఆయనలోనే మనం నివసించాలి కదా. మొత్తంగా ఆయనే మనకు ఆశ్రయ దుర్గము లేదా ఆశ్రయపురము కదా. ఇందాక 5 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం కదా. చూద్దాం. వాటిలో మొదటి భాగముగా ఆ మొదటి 3 వచనాలలో మాటలు మనం ధ్యానం చేసినప్పుడు వాటిని నియమించడం వల్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? చదవన 3 మాటలు నేను చదువుతాను, మీరు వినండి. 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినప్పుడు, మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకోవలేము. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములను కదా. ఒకరిని చంపిన నరహంతకునికి అంటే ఒక పాపికి ఆశ్రయం అండి కదా. అంటే దేవుడికి ఒక పాపిని గురించి ఎంతగా ఆలోచన చూడండి. అంటే దాని అర్థం మనలో పాపము చేయమని కాదు, అదే మనలో పాపము చేయమని కాదు. కానీ మనము చేస్తామని తెలిసి దేవుడు వాటిని ఏర్పాటు చేశాడండి. అది మీరు గమనించాలి కదా. మీరు దాన్ని పొరపాటుగా ఇంకొక రకంగా తీసుకోకూడదు. ఎలా తీసుకుంటారు? పాపం చేయడానికి మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కదా, ఆ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ వచ్చేసింది అని చెప్పేసి పాపం చేయదు మీరు. కానీ మీరు పాపము చేస్తారని తెలిసి దేవుడు వారికి ఆశ్రయపురములను నిర్మించాడండి కదా. నాకు నిర్గమకాండ 20వ అధ్యాయం మనం చూసింది అదే మొట్టమొదటి వచనం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? నరహత్య చేయకూడదు. మరి చేయకూడదని చెప్పినా కూడా దేవుడు ఎందుకు వాటిని నిర్మించాడు అంటే మానవుడు ఆజ్ఞను మీరు చేస్తాడని తెలిసి కనుక. అర్థమవుతుంది కదా. మానవుడు ఆయన ఆజ్ఞను ఉల్లంఘిస్తాడని, ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తాడని, ఆయన ఆజ్ఞను మీరతాడని తెలుసు కనుక దేవుడు వాటిని సిద్ధపరచాడు కదా. అలాగే మనము కూడా పాపము చేయమని కాదు కానీ చేస్తామని తెలిసి వాటిని ఏర్పాటు చేశారు కదా. మనం ఇంకా పాపలమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు వృత్తినందేను రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుందన్నమాట కదా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు కదా. చూడండి, ఆ 3వ వచనంలో నరహంతకుడు ఏం చేయడానికి
పారిపోవటానికి కదా, పారిపోవడానికి దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఆశ్రయము. దాని వెనక ఆయన యొక్క ఎమోషన్ ఏంటి? ఉద్దేశం కనికరం అండి కదా. ఆశ్రయం కనిపిస్తున్నాడు కాకునటంలా, కానీ ఆశ్రయం కనిపించడానికి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే కనికరపడుతున్నాడు. నరహంతకుని ఎడల దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పాపి ఎడల దేవుడు ఏం చేస్తున్నాడు? కనికరపడుతున్నాడు కదా. చూడండి, ఇంకా తెలియక పొరపాటున కదా, పొరపాటు చేసిన వాడు ఆశ్రయపురమును చేరినప్పుడు వానికి రక్షణ. అందుకు ప్రభు పలికిన మాట ఏమిటి? నా చేతికి అప్పగింపబడిన వాడు ఎన్నటికీ కూడా మరలా అపహరింపబడడు. ఆ ఆశ్రయపురములోనికి వచ్చిన వాడికి రక్షణ. మన మటుకు నూతన నిబంధన కాలంలో ఉన్న మన మటుకు ప్రభువు చేతికి నీవు అప్పగింపబడ్డావు అంటే, నీ యేసు ప్రభువు ఆ యొక్క నిత్యమైన హస్తాలకు నీవు అప్పగింపబడ్డావు అంటే నీకు రక్షణ. మరి నిన్ను ఎవడు కూడా అపహరింపలేడండి కదా. ఇక్కడ నాకు ఒక ప్రశ్న, రక్షింపబడిన వారు మరి తమ రక్షణను పోగొట్టుకోగలరా? రక్షింపబడ్డాం, పొరపాటున ఏదో చేసాం కదా, అది పాపంగా పరిగణించబడింది. తిరిగి కోల్పోతారా మీ రక్షణను? చెప్పాలి, జవాబు కోసం ఎదురు చూస్తున్నా. కోల్పోతామా? గట్టిగా కోల్పోలేమండి. ఎందుకంటే రక్షణ నీకు నిముగా సంపాదించుకున్నది కాదు కదా. ఒకవేళ ప్రభువు రక్షించాడు అంటే మిమ్మల్ని రక్షించే బాధ్యత అంతము వరకు, ఎప్పటి వరకు అంటే రేపు ఎల్లుండో కాదు, అంతము వరకు నేను రక్షించే బాధ్యత ఆయనది కదా. కానీ ఒకవేళ ఏదైనా పని చేసి మనం సంపాదించుకున్నాము మన రక్షణ అంటే, మీరు అటువంటి రక్షణలో ఉన్నారు అనుకున్నట్లయితే అసలు అది రక్షణే కాదు, అది రక్షణ అనుభవం కానే కాదు కదా. మొదటికే మోసం వచ్చేసింది కదా. అది కేవలం కృపచేత విశ్వాసము ద్వారా మాత్రమే మనం సంపాదించుకున్నదండి. ఒకసారి మనం రక్షింపబడ్డాము అంటే, ఆ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉన్నాము అంటే, మీరు పాపము చేస్తున్నప్పటికీ ఈ రక్షణనైతే మీరు పొందుకోలేదు, రక్షణ అయితే మీరు పోగొట్టుకోలేదు. కానీ మీరు దేవునిలో ఉంటూ పాపం చేసినందుకు దాని పరిణామాలు వేరే, అదంతా మళ్ళీ వేరే డిస్కషన్ కదా. మీరు రక్షింపబడినప్పుడు ఏదైనా అనుకోని రీతిలో పాపం చేసినా మీరు రక్షణ అయితే మీరు పోగొట్టుకోలేదు. ఎందుకంటే అది మీ క్రియల చేత మీరు సంపాదించుకోలేదు కాదు కదా. దేవుని యొక్క ఉచితమైన కృప చేత విశ్వాసము ద్వారా సంపాదించుకున్నది కనుక దానిని మీరు పోగొట్టుకోలేదు. చూడండి, ఇప్పుడు చూసినట్లయితే అంటే మొదటిది ఆశ్రయదుర్గంలో పాపికి ఏముంది? రక్షణ, ఆశ్రయం ఉంది. పారిపోవడానికి కనికరం ఉంది కదా. పొరపాటులో చేసిన వానికి ఏమో ఉంది అంటే క్షేమం ఉంది. 3 విషయాలు ఉన్నాయి దాంట్లో కదా. పాపికి ఆశ్రయము, పారిపోవడానికి కనికరము, పొరపాటున చేసిన వానికి క్షేమము కదా. కావాలని చేసిన వానికి కాదు, పొరపాటున చేసిన వానికి ఏముంది అంటే క్షేమం ఉందండి. ఆ ఆశ్రయపురమునకు వచ్చినప్పుడు వారు క్షేమముగా ఉండగలరు. ఎందుకంటే దేవుడు వారిని ఎక్కడ కనికరపడ్డాడు కనుక, వారు ఆశ్రయమును పొందుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు కదా. ఇప్పుడు 4వ వచనాన్ని రండి. అక్కడ ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురము ద్వారమునందు నిలిచి ఆ పురము యొక్క పెద్దలు విననట్లు తన సంగతి చెప్పిన తర్వాత ఎందుకు దేవుడు అలా పొమ్మంటున్నాడు అంటే, తెలియక జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. అందుకు ప్రతిహత్య కాకుండా పగవాడు వచ్చాడు అనుకోండి, ఆ దుర్గములనికి ప్రవేశించలేడు కదా. ఆ కోటను ఢీకొనలేడండి. ఎంత మంచి మాట ఇది. ఇప్పుడు గురుబోతులు చూడండి కదా, మా అంతటి బలం లేదన్నట్లుగా కొండలను కూడా ఢీకొంటాయి. కొండకు జలం ఉంటుందా? కొండ కదిలింపబడుతుందా? అదే ఆశ్రయపురమైన గొప్పతనం అదే కదా. పగవాడు చొరబడలేడు. పగవాడి నుండి
ఆ ప్రతీకారము తీర్చుకున్న వాడి నుండి తప్పింపబడినట్లుగా దేవుడు ఆ యొక్క ఆశ్రయపురమును నిర్మించాడు కదా. ఆఖరకు అక్కడ జరిగే పరిణామం ఏంటంటే ప్రాణములకు కదా, తీయబడిన ప్రాణములకు ప్రాయశ్చిత్తము కూడా జరుగుతుంది. ఏ రోజు అక్కడ ఉన్నది 6వ వచనంలో మీరు చూస్తే ఏ రోజు జరుగుతుందంటే ప్రధాన యాజకుడు ఎప్పుడైతే ఆ పురములో చనిపోతాడో ఆ రోజునే ప్రాయశ్చిత్తము. చూసారా, ఆ దినములలో ఉన్న యాజకుడు మరణమునందు వరకును ఆ పురములోనే నివసించాలి కదా. అప్పుడు ప్రాయశ్చిత్తము కలుగుతుంది, విడుదల కలుగుతుంది. మనకి కూడా అంతేనండి. మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు ఎప్పుడైతే మన కొరకు చనిపోయాడు కదా, ఎప్పుడైతే మన నిమిత్తం ఆయన మృతి నొందాడో ఆ రోజు మనకి ఏమైంది? మనకు విడుదల కలిగింది కదా. ప్రభువు నేను మరణిస్తున్నాను అంటే పేతురు ఏమన్నాడు? నువ్వు మరణించడానికి వీల్లేదు అన్నాడండి. ఆయన మరణించలేదు అంటే మటుకు నీకు విడుదల లేదు కదా. చాలా మంది అంటున్నారు మీ ప్రభువు అంటున్నారు, గొప్పవాడు అంటున్నారు, ఆయన ఎంతో మందిని మరణం నుండి రక్షించగలిగారంటున్నారు, రక్షించాడంటున్నారు కదా. మరి మీ ప్రభువు ఎందుకు ఆ మరణం నుండి తనను తాను రక్షించుకోలేదు? రక్షించుకోడండి. ఆయన తనను తాను రక్షించుకుంటే నీకు రక్షణ లేదు. అర్థమవుతుంది కదా మీకు? తనను తాను రక్షించుకుంటే ఆ మరణం నుండి ఆ మరణానికి మీరు మరణమైపోతారండి, మీరు లోపడిపోతారు. ఆ రీతిగా మరణము నుండి తప్పింపబడటానికి, మరణము వలన రింగకుండా ఉండటానికి తనను తాను మరణానికి అప్పగించుకున్నాడండి. తనను తాను రక్షించుకునే సామర్థ్యము లేక కాదు, అనేకులను రక్షించగలిగే సామర్థ్యం కలిగిన వాడు తన విషయానికి తన మటుకు వచ్చేసరికి ఎందుకు అప్పగించుకున్నాడు అంటే నీవు రక్షింపబడాలి కనుక కదా. అనగా ప్రతి హత్య కాకుండా అదొక దుర్గముగా, ఒక ఆశ్రయముగా కనబడుతుంది. అలాగే ప్రాణములకు ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉన్నది. ఆశ్రయపురములో చూడండి ఎన్ని విషయాలు జరుగుతున్నాయి కదా. మొదటగా పాపికి ఆశ్రయము, రెండవది పారిపోవు వానికి కనికరము, మూడవది పొరపాటున చేసిన దానికి క్షేమము, నాలుగవది ప్రతిహత్య కాకుండా అదొక దుర్గము కదా, వాడిని కాపాడు దుర్గము, శత్రువు చొరబడకుండా శత్రువును నిలువరించే దుర్గము, ఐదవది ప్రాణములకు ప్రాయశ్చిత్తము కదా. అది చూడండి, ఆశ్రయపురమును దేవుడు నియమించడంలో ఆయన యొక్క ఉద్దేశం అనండి. రెండవ భాగానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఆ పురములోనికి ప్రవేశము కదా. పురములో ప్రవేశించడానికి ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటే మటుకు కాదు కదా. పురములోకి ప్రవేశించాలంటే వెళ్ళాలి కదా. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మన దగ్గరనే కూర్చొని వెళ్ళాలి అనుకుంటే సరిపోతుందా? చాలదు. మన అడుగులు అటుగా పడాలి, మనం అడుగులు వేయాలి, మనం వెళ్ళాలి కదా. అందుకు ప్రభు ఏమన్నాడంటే చూడండి, మత్తయి సువార్త 11:28 నాకు బాగా తెలిసిన మాట, ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. నేను మీ దగ్గరికి వస్తానన్నాడు, రమ్మన్నాడు కదా. రమ్ము పెళ్లి కుమార్తెయు ఆత్మయు రమ్ము, ద బ్రైడ్ అండ్ ద స్పిరిట్ ఓ యు కమ్. దేవుడు రమ్మంటున్నాడండి, దేవుడు రమ్మంటున్నాడు కదా. రెండవది వచ్చిన వాడు చేయాల్సిన పని చూడండి, చాలా ప్రాముఖ్యమైన అంశం. దానికి 4వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఉన్న మాట ఏమిటి? ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురమును తగిలించి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత చాలు కదా. తన సంగతి చెప్పిన తర్వాత దాని అర్థం ఏంటంటే ఒప్పుకోవాలి కదా. ఆ పురములోనికి ప్రవేశం ఎలా ప్రవేశించాలి అంటే మొదటగా ఏం చేయాలంటే ఆ పురము దగ్గరకు నీవు వెళ్ళాలి, పురములోనికి నీవు వెళ్ళాలి. వెళ్ళిన వాడవు నీవు కామ్గా ఉండకూడదు. ఎందుకు వెళ్ళావో ఎదుటి వాడికి తెలియకుండా, నీకే అర్థం కాకుండా ఉండకూడదు. కానీ వెళ్ళిన వాడవు నీవు ఎందుకు వెళ్ళావో, ఏ ఉద్దేశంతో నీవు వెళ్ళావో
ఒప్పుకోవాలి. అదే కదా పెద్దలు విన్నట్లుగా ఏం చేయమంటున్నాడు, ఆ సంగతిని చెప్పమంటున్నాడు. దాని అర్థం నీకు ఒప్పుకోవాలి. ఒకరు ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరకు రావాలని అనుకోవడం తప్పు కాదు, కానీ వచ్చిన వాడు ఏం చేయాలి, ఆయనలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఎవరైతే ప్రభువును తమ నోటితో ఒప్పుకుంటారో ఏం జరుగుతుంది? గడిచిన వారం కూడా ధ్యానం చేస్తున్నాం. మరి బాప్తిస్మాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. ప్రధానంగా మన ప్రభువుని మన నోటితో ఒప్పుకోవాలండి. బాప్తిస్మములు మనం చేసేది మన చేత చేసే ప్రమాణం కూడా అదే కదా. నీ ప్రభువుని నీకు నోటితో ఒప్పుకోవాలి. ఆయనే ప్రభువు అని నీకు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న వాడే, తమ నోటితో సాక్ష్యం పలికిన వాడే రక్షింపగలడండి, రక్షణ పొందగలడు. అది మరవకూడదు మా పెట్టుడు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ్రయపురములోకి మొదటగా వెళ్ళాలి. వెళ్ళిన వాడు ఒప్పుకోవాలి కదా. కొందరుంటారు, లేదు నాకు ప్రభువు ఇష్టమే కదా, మిగతా దేవతలు ఇష్టమే, నేను ఒక సెక్యులర్ దేశంలో ఉన్నాను కనుక నేను క్రిస్మస్ను జరుపుకుంటాను, మరొక పండుగను జరుపుకుంటాను, ఇంకొకటి జరుపుకుంటాను. అలా కాదండి కదా. కేవలం మన ప్రభువుని మీరు ఒప్పుకుని మీ నోటితో ఆయన నామముని మీరు ఒప్పుకున్నప్పుడు మీరు రక్షింపబడిన అనుభవంలోనికి మీరు వస్తారు, మీరు రక్షింపబడతారు. ఒక క్రాస్ రోడ్స్ దగ్గర ఉదాహరణకు మనకి ఇక్కడ ఉంది 4 రోడ్ల కూడలి. ఈ 4 రోడ్ల కూడలి దగ్గర ఒక 4 మృతి పొందిన దేహాలు, 4 శవాలు ఉన్నాయని అనుకుందాం, 4 చనిపోయిన వారు ఉన్నారని అనుకుందాం. మీరు ఆ కూడలిలో నిలబడి నేను ఏ పక్కకు వెళ్ళాలని ఎవరిని అడగగలరు? అడుగుతారు ఎవరినైనా? పోనీ అడిగితే మీకు ఏమైనా జవాబు వస్తుందా? రాదు కదా. మనం ఎవరిని అడగలేదు, అడిగినా వ్యర్థమే. ఎందుకంటే వారు జవాబు ఇవ్వలేరు. కారణం వారు మృతి పొందిన వారు కనుక. అలా నీకు జవాబు ఇవ్వగలిగిన వాడు మానవ కోటి చరిత్రలో మృతుడైనప్పటికీ తిరిగి లేచిన వాడు, సజీవుడైన వాడు యేసుక్రీస్తు మాత్రమేనండి. ఆ సజీవుడైన వాడిని నీవు అడగాలి, నీవు ఏ పక్కకు వెళ్ళాలో. మృతి పొందిన వాడిని కాదు. అది ప్రభు కూడా పలికిన మాట, మృతి నొందిన వారు ఆ వృద్ధుల వారు మాట పెట్టుకుంటారు, నీవైతే నన్ను వెంబడించు, నువ్వు నన్ను వెంబడించు, నన్ను అడుగు, నేను జీవము నొందిన వాడని, మృతి నొందినని, తిరిగి లేచిన వాడని, మరణము నన్ను పట్టచాలదు. అటువంటి నన్ను నీవు ఆశ్రయిస్తే, నీవు నా యొద్ద నిలబడి నన్ను అడిగితే, నీవు ఎటు వెళ్ళగలవు నేను నీకు తేటతెల్లముగా బయలుపరుస్తాను. నీవు వెళ్ళవలసిన మార్గమును నేను నీకు బోధపరుస్తాను కదా. ఒప్పుకోవాలండి, మొదటగా వెళ్ళాలి, ఆశ్రయపురం దగ్గరకు వెళ్ళాలి. అలా వెళ్ళిన వాడు ఒప్పుకోవాలి కదా. మనం ఆశ్రయపురములో ఎందుకు ప్రవేశించాలి అన్న 2వ భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ ధ్యాన భాగంలో భాగంగా మొదటిది వెళ్ళాలి, 2వది ఒప్పుకోవాలి, 3వది ఏం చేయాలి అంటే అక్కడ వాక్యములో 4వ వచనములో దాన్ని బట్టి కదా ఏముంది అక్కడ, పురములోనికి వాణిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇయ్యవలెను కదా. అలా నీవు ఒప్పుకున్నప్పుడు నువ్వు అనుమతి పొందాలి. ఎందుకు అనుమతి పొందాలి అంటే అక్కడకు నువ్వు చేర్చబడటానికి మొదటగా వెళ్ళి వారి ఎదుట నువ్వు చేసినది వెల్లడి చేసి అనగా నీవు వాటిని ఒప్పుకొని, 3వది వారి నీకు స్థలమియ్యులాగున్నా, నేను చేర్చుకోలాగున్నా నీవు వారి అనుమతిని కోరాలి. నువ్వు చేసిన దానిని వెల్లడి చేస్తూ ప్రభువు దగ్గరకు మీరు వచ్చారు. వచ్చిన మీరు చేసిన వాటిని గురించి ప్రభువుతో వెల్లడి చేయాలి, ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకున్నాక ప్రభువు అంగీకారం అని మీరు అడగాలండి. నన్ను చేర్చుకుంటావా ప్రభువా? నేను చేర్చుకుంటాను అడగాలి, అనుమతి పొందాలి కదా. ఆఖరకు మీరు చూసినట్లయితే అతను ఏం చేస్తాడు, అక్కడ ఏం చేస్తాడు, నివాసం అంటాడండి. నివాసం ఉండటానికి కదా అతను వచ్చి ఆశ్రయించుకోవడానికి. అతనికి భయం ఉంది, అతనికి ఇల్లు లేదా, అతనికి అటు ఊరు లేదా. కానీ ఎందుకు వచ్చాడు అతను అక్కడికి?
త్రాగు స్థలము, ఏ హైడ్ ప్లేస్. రెండవది క్షేమస్థలము, ఏ సేఫ్ ప్లేస్. మూడవది నీకు ఆశ్రయం అండి, రెఫ్యూజ్ ప్లేస్, నువ్వు తలదాచుకునే చోటు. అటువంటి చోటుకు నీవు మొదటగా వెళ్ళి వారి ఎదుట నీవు వెల్లడి చేయాలి, ఒప్పుకోవాలి, వారి అనుమతి పొందాలి. ఆఖరికి నీవు నివాసమును అక్కడ కలిగి ఉండాలి, నివాసం పొందాలి. నివాసం పొందాలనుకుందాం. పోనీ ఒక నిమిషం మీరు ఏదైనా ఆదివారం కనుక చికెన్ మటన్ లాంటివి తెచ్చుకున్నారు, బయటకు వస్తే ఏమవుతుంది? చెప్పండి. ప్రభువా నువ్వు ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం, అది నువ్వు వచ్చే స్థలం కాదులే, నేను ఒక్క నిమిషం అట్లా బయటకు వెళ్ళి వచ్చేస్తానంటే ఏమవుతుంది? బయట ఎవరున్నారు? పగవాడండి. ఈ ఆశ్రయపురం యొక్క ఉద్దేశం అదే కదా. నీ మీద ప్రతీకారము తీర్చుకుని వాడు నుండి, నీ పగవాని నుండి నువ్వు రక్షింపబడటానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చాక నువ్వు మరలా తిరిగి నేను ఒక్క నిమిషం బయటకు వెళతానంటే తిరిగి రావండి. నీకు దాంట్లో సందేహమే లేదు. ప్రభువు దగ్గరకు రానంత మటుకు ఎలా ఉన్నా పర్వాలా. ఒక్కసారిగా మీరు ప్రభువులోనికి వచ్చినప్పుడు ఒక్క నిమిషం కూడా మీరు ఆయనకు దూరం కావటానికి వీల్లేదు. ఆయన మాటలు కాదని మీరు బయటకు రావడానికి వీల్లేదండి. వచ్చారంటే మీ కొరకు శత్రువు సిద్ధముగా ఉంటాడు, మరణం మీ కొరకు పొంచి ఉంటుందండి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఒక్కసారి ఆయన దగ్గరకు వస్తే హీఈస్ అవర్ రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళామంటే నీ రెసిడెంట్ ఆయనే, నీ ప్రెసిడెంట్ కూడా ఆయనే, నీ నివాసము ఆయనే, నీ మీద అధ్యక్షుడుగా నిలబడి నేను నడిపించువాడు ఆయనే. ఆయన మాట వినాల్సిందే, మీకు ఆల్టర్నేటివ్ లేదు కదా. చూడండి, సరే ఇందుకు ఎంతవరకు ఉండాలి అంటే రెండు విషయాలు. ఆ నివాసం ఉండాలి అని మనం తెలుసుకున్నాం ఏదో. మొదటగా వెళ్ళి మనం చేసిన దానిని ఒప్పుకొని వారి అనుమతి పొంది వారి దగ్గర మనము నివాసము సంపాదించాలి. ఎంత మటుకు సంపాదించాలి అంటే ఎంత మటుకు? 6వ వచనంలో చూడండి. తీర్పు అందుటకై తర్వాత ఎంతవరకు ఉండాలి అంటే పెద్దలు తీర్పు తీర్చేంత మటుకు ఉండాలి. రెండవది ప్రధాన యాజకుడు మరణించేంత మటుకు ఉండాలండి కదా. మన ప్రభు విషయంలో ఆ రెండు కూడా జరిగాయి. ఎంతమంది తీర్పు తీర్చాడని మన ప్రభువు? ఎంతమంది? ఆ పొంది పిలాతు, ఈ హేరోదు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు కదా, ఆ లోకపు జనము, అక్కడున్న ప్రజలండి, వాళ్ళందరూ కూడా మన ప్రభువుకు తీర్పు తీర్చారు కదా. ఎవ్రీవన్ ఆశ్రయం ఇవ్వడానికి వచ్చిన వాడిని ఈ లోకమంతా చేసిన పని ఏమిటంటే తీర్పు తీర్చింది. తీర్పు తీర్చడమే కాదు, వారి తీర్పును వారు ఎగ్జిక్యూట్ చేశారు, అమలు చేశారు. మన ప్రధాన యాజకుడు, ఈ ఆశ్రయపురంలో ఉన్న యాజకుడు మరణించిన మటుకు అతని నివాసంలో ఉండాలి. మన మటుకు మన ప్రధాన యాజకుడు వృద్ధి నొందాడు కనుక మన మటుకు బయటికి రావడానికి లేదు. వృద్ధి నొందిన తిరిగి మరలా ఆయన మన కొరకు వచ్చేంత మటుకు, లేదా మనము నరులారా తిరిగి రండి అన్న ఆయన పిలుపును వినేంత మటుకు అక్కడే మనం నివాసం చేయాలండి. ఇది మన ఆశ్రయపురంలో మన కండిషన్స్. అర్థమవుతుందండి. పాత నిబంధనలు ఆశ్రయపురాన్ని, కొత్త నిబంధనలు ఆశ్రయపురమైన మన ప్రభువును మనము సరిపోల్చుకుంటూ ధ్యానంలో వెళుతున్నాం. జాగ్రత్తగా మీరు గమనించండి కదా. 2 అంశాలు మనం ధ్యానం చేశాం. ఫస్ట్ది వాటిని నియమించడంలో దేవుని యొక్క ఉద్దేశం మనం ధ్యానం చేశాం. రెండవది ఈ ఆశ్రయపురంలోకి ప్రవేశించడానికి ఏం చేయాలి అన్న మాటను మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 3వ భాగం, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏమిటి, వాటిని మనం ధ్యానం చేద్దాం.
దానికి మనం ఎంచుకున్న భాగం ఏది? చదవండి, దగ్గర రాసుకున్న వారు. ప్రారంభంలో చెప్పేదాన్ని 5 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. ఒక్కో భాగానికి కొన్ని వచనాలు మనం కేటాయించుకుందాం. ఈ 3వ భాగానికి 7-8 వచనాలు. చదవండి. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేషును ఎఫ్రాయిమును హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్టపరచి, అలాగే తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనుగా రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రముల నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రముల నుండి బాషానులోని గోలాను నిర్మించింది. కదా, తూర్పు దిక్కున ఏమున్నాయంటే ఏమున్నాయి? పరమటి దిక్కు నుంచి వద్దామా? అక్కడ ఆ వాక్యానుసారంగా మీకు గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. యోర్దానుకు పరమటి దిక్కున ఉన్న 3 ఆశ్రయపురములు ఏమిటంటే కేదేషు, షెకెము, హెబ్రోను. కేదేషు బైబిల్ టెర్మినాలజీలో ప్రతి పదానికి ఒక అర్థము పరమార్థం అన్నది. మనం గడిచిన కాలంలో ఎన్నో ధ్యానాలలో కూడా చూసాము కదా. అక్కడ రాయబడి ఉన్న ప్రతి వ్యక్తి పేరుకు, ప్రతి పట్టణము పేరుకు ఒక అర్థము పరమార్థం ఉంది. అలా చూసినప్పుడు ఈ ఆశ్రయపురముల పేర్లకు కూడా గొప్ప అర్థం ఉందండి. మొదటి పేరు కేదేషు. కేదేషు అనగా పరిశుద్ధత. తర్వాత షెకెము. షెకెము అనగా భుజము, షోల్డర్. 3వది హెబ్రోను. హెబ్రోను అనగా సహవాసము. తర్వాత యోర్దానుకు తూర్పు దిక్కున్న వాటిని కదా, ఆ 8వ వచనంలో చూడండి. తూర్పు దిక్కున్న వాటిని చూసినప్పుడు అక్కడ ఏర్పరచబడిన ఆశ్రయ అపురములు మొదటిది బేసేరు. బేసేరు అనగా దుర్గము, బలము లేదా దుర్గము. 2వది రామోతు. రామోతు అనగా ఘనము, ఘనము. 3వది గోలాను. గోలాను అనగా ఆనందము. గుర్తుపెట్టుకోవాలి కదా, ఆశ్రయపురముల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. కేదేషు, షెకెము, హెబ్రోను. బేసేరు, రామోతు, గోలాను. కేదేషు అంటే పరిశుద్ధత, షెకెము అంటే భుజము, హెబ్రోను అంటే సహవాసము, బేసెరు అంటే దుర్గము, రామోతు అంటే ఘనము, గోలాను అంటే ఆనందము. కదా, ఇప్పుడు చూడండి, యేసు ప్రభువే నా పరిశుద్ధ స్థలము కదా. ఆ మొదటి ఆశ్రయపురం పేరును బట్టి ఆ పేరుకు అర్థమైంది పరిశుద్ధత. ఈ నవనిబంధన విషయంలో మనమైతే మన ప్రభువుకి మనకు ఆశ్రయ దుర్గము కనుక, మన ఆశ్రయ దుర్గము మనకి ఏమై ఉన్నాడు? పరిశుద్ధ స్థలమై ఉన్నాడు కదా. అందుకు యెషయా 47వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. యెషయా 47:4లో ఆ మాటను చదివి చూద్దాం. సైన్యముల అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడకు యెహోవా అని మా విమోచకునికి పేరు కదా. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడకు యెహోవా అని ఎవరి పేరది? మన విమోచకుని పేరు. మన విమోచకుని పేరు అనగా మన విమోచకుడు పరిశుద్ధుడు కదా. ఆయన మనము నివసించు పరిశుద్ధ స్థలము, మన కేదేషు పరిశుద్ధుడు కదా. 2వది షెకెము. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనానికి రండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనం తీస్తే ముగించేసుకుందాం. 33:12లో బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతను సురక్షితముగా నివసించును.
దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఇప్పుడు ఆయన భుజముల మధ్య కదా, షెకెము అనగా భుజము. మన భుజం ఎవరు? తనని కుడి పార్శ్వాన ఆ కుడి భుజముగా నిలిచిన యేసుక్రీస్తే. మన నివాస స్థలము ఆయనే, మన పరిశుద్ధ స్థలము ఆయనే కదా. ఆయన భుజముల మధ్యన మనం ఉన్నామండి. మన భుజము ఆయన, మన భుజము ఆయన భుజముల మధ్యన మనం ఉన్నాము. మూడవది హెబ్రోను. యేసు ప్రభువు నా సహవాస స్థలము. హెబ్రోను అనగా సహవాసము కదా. మన ఆశ్రయపురమైన మన ప్రభువు మనకు సహవాస స్థలము కూడా, మనకు పరిశుద్ధ స్థలము, మనకు బలమైన స్థలము మాత్రమే కాదు, మనకు భుజముగా ఉన్న స్థలమే కాదు, కానీ మనకు సహవాస స్థలము కూడా. మనకు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయములో 2-3 వచనాలు మనం చూసినప్పుడు, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమించుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా నీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని, వాళ్ళు చూసినదేంటి, వారు వినినదేంటి. చాలు చాలు చదవండి పోయి. చాలా చాలా తేడా ఉంది. హెబ్రోను అనగా సహవాసం. ఇప్పుడు మన సహవాసం ఏంటి? ఏమంటున్నారు అక్కడ భక్తులు? ఏమన్నాడు యోహాను మహర్షి? ఏమన్నాడు చదవండి. 3 వాక్యాలు చదివారు కదా. మన సహవాసం అయితే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా కదా. అది అనగా మన యేసు ప్రభువే మన కేదేశు అంటే మన పరిశుద్ధ స్థలము, మన షెకెము అంటే మన యొక్క భుజబలము, మన యొక్క హెబ్రోను అంటే మన యొక్క సహవాస స్థలము ఆయనే. మనం సహవాసము చేయదలిస్తే ఆయనతోనే చేయాలి, లేదా ఆయన బిడ్డలతోనే మనం చేయాలి. అంటే దాని అర్థం మిగతా వారితో వైరం పెంచుకోమని కాదు, స్నేహం అడుగు పెంచుకోవద్దు. చాలని అర్థమైందంటే స్నేహం పెంచుకోవద్దు. చూడండి, 4వ ఆశ్రయపురం ఏది? తూర్పు దిక్కున మొదటిది బేసేరు. బేసేరు అంటే దుర్గము కదా. ఇందాక చదివాము ప్రారంభంలో కదా. ఆయన మనకు ఆశ్రయ దుర్గము. కీర్తన 46:1 ఇందాక చూసేటన్నాం కదా. కీర్తన 46:1 చదువుతారా? చదవండి, గుర్తుండిపోతుంది. చాలు కదా. 5వది రామవతు. రామవతు అంటే ఘనము. మన ప్రభువే మనకు ఘనమైన స్థలము కదా. మనము దావి స్థలము మాత్రమే కాదు, మనకు ఘనమైన స్థలము కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, అందుచేతను ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా అన్ని నామముల కంటే పైనామముగా, అన్ని నామముల కంటే ఎత్తుగా, అన్ని నామముల కంటే ఘనముగా కదా. రామోదు, మన రామోదు ఘనుడు. ఆయన నామము ఘనమైనది కదా. మన నివాసము ఘనమైన నివాసము కదా. ఆ ఆఖరు ఆశ్రయపురం పేరేంటి? గోలాను. గోలాను అంటే
ఆనందము. అందుకు యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు నా సంతోషము ఎప్పుడు పరిపూర్ణం అవుతుందండి? ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? ఆయన సంతోషం మనలో ఉండాలంటే కదా. మన ఆశ్రయపురము సంతోష స్థలము కూడా కదా, మనకు ఆనంద స్థలము కూడా అయితే ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు మీరు ఆనందం పొందుకుంటారంటే మీరు ఆయనలో ఉన్నప్పుడే కదా, ఆయన మీలో ఉన్నప్పుడే, మీరు ఆయన యందు ఆయన మీ యందు ఉన్నప్పుడే. ఆ మాటకు అర్థం అది కదా. అందుకు ఆత్మఫలం ఏది? గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు అంటాడు కదా, 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటుంది అక్కడ? ప్రారంభం అందుకు ఆత్మఫలం అంటుందా, ఫలములు అంటుందా? ఫలము సింగులర్ ప్లూరల్? సింగులర్ కదా. ఆత్మఫలము. చాలా మంది భాస్కర్ గారు నేను సంతోషంగా ఉన్నానండి, కానీ ఇంకా నాకు దేనికి శాతం రావాలండి. నేను ప్రేమ కలిగి ఉన్నానండి, కానీ నేను ఇంకా సమాధాన పరచలేకుండా ఉన్నానండి. అలా కాదండి. ఆత్మఫలము అంటే మీరు కలిగి ఉంటే వాటన్నిటిని కలిగి ఉంటారు. ఒకటి కలిగి మీరు ఒకటి కలిగి ఉండలేదంటే అసలు ఆత్మఫలమే మీలో లేనట్లు. అవన్నీ కలిగి ఉంటేనే ఆ 9 ఫలాలు, ఆ ఫలం తొనలు కదా, వాటి యొక్క భాగములు అన్నీ కలిపితేనేనండి. మీరు ఒకటి కలిగి ఉండి ఇంకోటి కలిగి ఉండకుండా అవకాశం లేదు కదా. చాలా మంది నాడు ఎక్కువగా ఆ ప్రశ్న సందేశంలో ఉంటారు కదా. అన్నీ ఉంటాయి, ఉంటే అన్నీ ఉంటాయి. ఆత్మఫలం అంటే మీరు ఆత్మఫలం ఉంది అంటే మీరు అన్నీ కలిగి ఉండాలి. అన్నీ కలిగి ఉంటేనే. అందులో మీరు ఒకటి తప్పిపోయినా లేదా ఒకటి మిస్ అయినా, మీరు ఒకటి కలిగి ఉండకపోయినా ఏది కలిగినట్లేదు. మీ దగ్గర ఆత్మఫలము లేనట్లేదు కదా. చూడండి, వాటిలో ఎందుకు ఆ ప్రేమ మొదటగా ఉంటుంది? ఆత్మఫలములో మొదటగా మనకు కనిపించే ఆ యొక్క పదార్థం ఏంటి? ప్రేమ కదా. ఇదే పౌలు మహాశయుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన 3 విషయాలను శ్రేష్టమైనదిగా ఎంచుతూ వాటిలో మరి శ్రేష్టమైనదిగా దేనిని అంటాడు? ప్రేమనే కదా. 3 విషయాలు శ్రేష్టమైనవి క్రైస్తవ జీవితానికి: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. కానీ వాటిలో మరి శ్రేష్టముగా ఆయన ఎంచినది, చెబుతున్నది ఈనాడు మా అందరినీ కూడా కలిగి ఉండమంటున్నది ప్రేమను. ఆ మరి శ్రేష్టమైన దాన్ని కలిగి ఉండమంటున్నాడండి కదా. అంటే దాని అర్థం చూడండి, మిగతా ఆ యొక్క ఫలభాగములు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఈ ప్రేమలోనే ఇమిడి ఉన్నాయి. ఆ ప్రేమను కలిగి ఉంటే మిగతా 8 ఫలములు మీరు ఆ ఫలభాగములు మీరు కలిగి ఉన్నట్లే. మొత్తం 9. అందులో మొదటి ప్రేమను మీరు కలిగి ఉంటే మిగిలిన 8 కూడా మీరు కలిగి ఉన్నట్లే. ఎందుకంటున్నానంటే ఆ మాట మీరు రాసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే చాలా ధ్యానం చేసేది కదా. ఆ 2వ మాట ఏంటి? ప్రేమ తర్వాత సంతోషము కదా. సంతోషము జాయ్. జాయ్ ఈజ్ లవ్స్ మ్యూజిక్. ఆ యొక్క సంతోషము అనేది ప్రేమకు కలిగే ఆ యొక్క ఆనందం అండి. ప్రేమ వలన కలుగు ఆనందము కదా. తర్వాతది సమాధానము, పీస్. పీస్ ఈజ్ ది లవ్స్ అగ్రిమెంట్. ప్రేమను కలిగి ఉన్నవాడు సమాధానమును తప్పక అంగీకరిస్తాడు. పీస్ ఫ్రమ్ గాడ్, పీస్ విత్ గాడ్ కదా. దేవునితో సమాధానము, దేవుని వలన సమాధానము. ఆ రెండింటిని మీరు కంబైన్డ్గా కలిగి ఉంటేనే మీరు సమాధానముతో ఉన్నట్లు. అట్టి సమాధానం మీరు కలిగి ఉంటే మీరు తప్పక ప్రేమను కలిగి ఉన్నట్లే. మొదటిది సంతోషమును మీరు కలిగి ఉంటే ప్రేమ అనేది, సంతోషం అనేది ప్రేమకు వ్యక్తం అండి. ప్రేమకు అదొక కారణం. నేను డెఫినెట్లీ జాయ్ ఈజ్ ద లవ్స్ మ్యూజిక్. అలాగే పీస్ ఈజ్ ద లవ్స్ అగ్రిమెంట్. తర్వాత 3వది దీర్ఘశాంతము కదా.
సఫరింగ్. లాంగ్ సఫరింగ్. లాంగ్ సఫరింగ్ ఇస్ ద లవ్స్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ దాని అర్థం ఏంటంటే, మీకు మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నో వృక్షాలు కనబడుతూ ఉన్నాయి. కానీ వాటిలో దేవదారు వృక్షము మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవదారు వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? అది మీరు ఎక్కడ నరికినా కూడా అది మంచి వాసన ఇస్తుంది. మీరు దాని కొమ్మలు నరకండి, చెట్టు మధ్యకు మీరు నరకండి, దాని వేలను మీరు నరకండి, మంచి సువాసన ఇస్తుంది. అందుకు సొలొమోను భక్తుడు ఆయన యెరూషలేము దేవాలయమును కట్టడానికి పురికొల్పబడినప్పుడు, ఆ యొక్క పనిని ప్రారంభించినప్పుడు దేవదారు వృక్షములను తెప్పించాడు. దేవుడి మందిరము సువాసన భరితముగా ఉండాలి కనుక ఆ దేవదారు వృక్షము, ఆ వృక్ష భాగములను ఆయన దేవాలయ నిర్మాణములో వాడాడండి కదా. మీరు ఇప్పుడు ఒక వృక్షం అనుకుందాం, మిమ్మల్ని ఎవరైనా నరికితే, నా ఉద్దేశం భౌతికంగా కాదు, పోనీ మిమ్మల్ని ఎవరైనా గాయపరిస్తే, పొరపాటున మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీరు ఎలా ఉంటున్నారు? వీళ్ళ నుండి సువాసన వస్తుందా? ఎవరైనా ఏదైనా అంటే ఎలా ఉంటున్నారండి మీరు? చెప్పండి. తర్వాత చెప్పడానికి పెద్ద కొత్త ఆలోచన కదా. అంటే మనం మనల్ని నరికితే, నా ఉద్దేశం మనల్ని గాయపరిస్తే ఆ దేవదారు వృక్షములాగా సువాసన అయితే రావటంలా కదా. మనల్ని గాయపరిస్తే ఖచ్చితంగా మనం ప్రతిదానికి సిద్ధపడుతున్నాం. దుర్గంధం కదండి. అనగా దాని అర్థం సహనం ఉండాలండి. ప్రేమ కలిగిన వాడు ఆ యొక్క సహనమును కలిగి ఉంటాడు, దీర్ఘశాంతము కదా. తర్వాత మంచితనం. మంచితనం మంచిగా దయాలతో. కైండ్నెస్. కైండ్నెస్ ఇస్ ద లవ్స్ సర్వీస్ కదా. అంటే దాని అర్థం మీరు ప్రేమను కలిగి ఉంటే ప్రేమ వడ్డిస్తుందండి. ఎంత బాగుందన్నమాట కదా. ప్రేమ కలిగిన వాడు ఊరకూడలేడు, ఖచ్చితంగా సర్వీస్ చేస్తాడు, వడ్డిస్తాడు కదా. మీరు ఒకవేళ ఎవరన్నా గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ జాబ్లో ఉన్నారనుకుంటూ అక్కడ కూడా మీరు గాడ్స్ సర్వెంట్ అని భావించాలి. దేవుడు మీకు ఇచ్చిన అదొక వేదికగా, అదొక ప్లాట్ఫారంగా, మీ యొక్క ఉద్యోగమును బట్టి కూడా మీరు పెద్ద గవర్నమెంట్ సర్వెంట్గా ఉంటుంది, మీరు గాడ్స్ సర్వెంట్గా ఉండాలి. మీ సేవలు మీరు కనపరచాలి. అందులో ప్రత్యేకించి కొన్ని డిపార్ట్మెంట్స్ కదా, ఈ యొక్క న్యాయశాఖ, వైద్య శాఖ, ఈ యొక్క రక్షణ శాఖ, తప్పక వారు వారి యొక్క సర్వీసెస్ని చేయించండి. మన ఉద్యోగంలో ఉన్నాం కదా, ఎలా పడితే ఎలా ఉంటాం, ఎంత పడితే అంత తింటాం, ఏం దొరికితే అది దొంగిలిస్తాం, అట్లా కాదు. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా, అదొక వేదికగా మీరు దేవుడి సేవకులుగా మీరు ఉండొచ్చండి. దేవుడి సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్తో పాటు మీరు గాడ్స్ సర్వెంట్గా. ఎందుకంటే కైండ్నెస్ ఇస్ ద లవ్స్ సర్వీస్ కదా. అది ప్రేమ అనేది మీరు కలిగి ఉంటే తప్పక దాని యొక్క ఆ చర్యలు మీలో కనబడాలి, కనబడలాగా మీ ప్రవర్తన ఉండాలి. తర్వాత మంచితనం కదా. గుడ్నెస్. గుడ్నెస్ ఇస్ ద లవ్స్ పిక్చర్. ప్రేమకు అది ఒక చిత్రం అండి. చూడండి, ఇవన్నీ కూడా ప్రేమతో ముడిపడ్డాయి. అది చెప్పడానికి దానికి మీకు ఆరాటపడుతున్నా కదా. మొదటిది ప్రేమ అయితే ఆత్మఫలములో ఆ ప్రేమతో ముడిపడిన అంశాలండి ఇవన్నీ కూడా. అందుకే ప్రేమకు ఆ మొదటి ప్రాధాన్యత ఇవ్వబడింది. కొరింథీ సంఘ విషయానికి వచ్చేదానికి ప్రేమ మరి శ్రేష్టమైనదిగా ప్రేమని ఆయన హెచ్చిస్తున్నట్లుగా మనకు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమను బట్టి మిగతా ఆ ఫలభాగములన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కదా. చెప్పినట్లుగా జాయ్ ఇస్ ద లవ్స్ మ్యూజిక్, పీస్ ఇస్ ద లవ్స్ అగ్రిమెంట్, కదా. లాంగ్ సఫరింగ్ ఇస్ ద లవ్స్ ఎండ్యూరెన్స్, గుడ్నెస్ ఇస్ ద లవ్స్ పిక్చర్, కైండ్నెస్ ఇస్ ద లవ్స్ సాక్రిఫైస్. తర్వాత విశ్వాసం. ఇంకోటి విశ్వాసం చూడండి మధ్యలో. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము,
సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల తర్వాత వారు వారి యొక్క వైవాహిక జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకుంటారు. ఎందుకని? ఎందుకు చెప్పండి? వారు ప్రేమతో ఉన్నారనే, అంటే వారి జీవితంలో కొట్టుకొని జరుపుకుంటారు. మీరు ఉన్నారండి కొట్టుకొని భార్యాభర్తలు? సేవకులు కూడా దానికి అతీతులే కాదు. ఒక మాట నవ్వుకొని కొట్టుకోవడం అంటే నా ఉద్దేశం ఈ గరిటెలు అవి ఎగురుతాయని కాదు. ఒక మాట నవ్వుకొని అనుకోకుండా ఒకరినొకరు ఒక మాటతో అయినా దూషించుకోకుండా వారి యొక్క వైవాహిక జీవితం గడిచుంటుందా? అందుకు కాదండి వారు జరుపుకునేది. వారు ప్రేమతో ఉన్నారని కాదు. ఈ 25 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు ఒకరి ఏళ్ళ ఒకరు విశ్వాసంతో కలిసి జీవించారు, చూసారా? అందుకంటే వారు జరుపుకునేది. వారి ప్రేమ ఎలా కనబడింది అంటే మనకు వారిలో ఒకరి మీద ఒకరికి విశ్వాసము కలిగి ఆ 25 లేదా 50 లేదా 60 సంవత్సరాలు కదా, లేదా దేవుడు వారికి ఇచ్చిన మరి అధికమైన ఆయుష్యం కలిగి వారు అప్పటి వరకు విశ్వాసంతో కలిసి ఉన్నారని. విశ్వాసం అంటే విశ్వాసమే ప్రేమకు ఉన్నది కదా. ప్రేమ ఉన్నవాడు ఖచ్చితంగా విశ్వాసమని కనపరచాలి. ఈనాడు నీ ప్రభువును నీవు ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం నీ ప్రభువు పట్ల నీకు విశ్వాసం ఉన్నదా అన్న ప్రశ్న కూడా. విశ్వాసం ఉన్నదా నీకు? విశ్వాసం ఉండాలి కదా. ప్రేమకు కొలమానం విశ్వాసం. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ లవ్స్ మెజర్. తర్వాత సాత్వికము, హ్యూమనిటీ ఇస్ ద లవ్స్ మోడ్ కదా. ఆ ప్రేమ దాని యొక్క భావము లేదా దాని యొక్క భావోద్వేగము కదా, దాని యొక్క మూడు అంటే అది తగ్గింపు. ప్రేమ కలిగిన వాడు తగ్గుతారు. చూడండి, మా బిడ్డలు మనం ఎంతగానో ప్రేమిస్తాం. ఒకవేళ కోపంతో వారు ఏదైనా అన్నా తగ్గించుకుంటాం. పోతే నా బిడ్డే కదా, అన్నది ఎవరో కాదు కదా, నా బిడ్డే కదా, తగ్గించుకున్నాం కదా. అన్నది నా వాళ్ళే కదా, పోతే అదే ఒకరన్నా నేను చూద్దాం. తగ్గించుకుంటారా? కానీ తగ్గించుకోవాలి, అది కూడా అలవరుచుకోవాలి మనం కదా. ఆఖరిది ఏముంది? ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ద లవ్స్ మాస్టరీ. మనం ఏమనుకుంటామంటే ఒకడు ప్రేమను కదా, ఆ ప్రేమతో పరిపూర్ణంగా ఉన్నాడు అంటే అందరినీ క్షమించేస్తాడు. అది కాదండి. ప్రేమతో పరిపూర్ణంగా కదా ఆ యొక్క గ్రాడ్యుయేట్గా పట్టభద్రుడిగా ఒకడు అయ్యాడు అంటే దాని అర్థం ఈ పైవాటన్నిటినీ కూడా కలిగి అతని జీవితంలో ఆచరిస్తూ, అనగా ఆ మొదటి భాగమైన ప్రేమకు ఈ 9వ భాగమైనటువంటి ఈ యొక్క ఆశా నిగ్రహములకు మధ్యన 7 ఉన్నాయి, చూసారా? వాటన్నిటినీ కూడా అతని జీవితంలో కలిగి ఉండి వాటన్నిటి ద్వారా నడిపింపబడుతున్న వాడండి సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వ్యక్తి, ఆశా నిగ్రహం కలిగిన వాడు. ఇటు వారికి కూడా ప్రధానమైనది మూలమైనది ప్రేమే. ఇంకొక మాటగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కదా, చాలా మంది మనం చూస్తుంటాం ఆశా నిగ్రహం అంటే ఏమనుకుంటారంటే కోరికలని చంపుకోవడం కదా. ఈ యొక్క హిమాలయాలకు వెళ్ళే సాధువులు వారి కోరికలను చంపుకుంటూ అక్కడ ఉంటున్నట్లుగా వారు చెబుతుంటారు. దాని అర్థం నువ్వు వాళ్ళు ఒకటే. అంటే నువ్వు కూడా కోరికలు చంపుకున్నావు, వాళ్ళు కోరికలు చంపుకున్నారు కనుక మీరు వాళ్ళు ఒకటే అండి. అలా కాదండి కదా. సెల్ఫ్ కంట్రోల్ అంటే యేసు ప్రభువు నీలో సంపూర్తిగా జీవించాలి, ప్రభువు నీలో సంపూర్ణంగా ఉండాలండి. అనగా నీ మీద సంపూర్ణ ఆధిపత్యము ప్రభువుకే మీరు ఇవ్వాలి. నువ్వు నాకు ఇచ్చినది చాలు. నాకంటే తోటి వారు గొప్పగా బతకచ్చు, ఎంతో కనులుగా వారు ఉండవచ్చు, కానీ నువ్వు ఉన్నావు కదా నాకు, అది చాలు. కోరికలు చంపుకోవడం కాదండి. మీకు ఉన్న దాంట్లో మీరు సరిపెట్టుకోవద్దు. చాలా మంది ఆశా నిగ్రహం అంటే కోరికలు చంపుకోవడం అంటారు. కానీ మీ కోరికలు తీర్చే మీ ప్రభుత్వంతో మిమ్మల్ని మీరు సరిపెట్టుకోవడం. ప్రభువుగా ఉన్నావు కదా, నాకు చాలు. అది ఆశా నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ద లవ్స్ మాస్టరీ. వాటన్నిటికీ కూడా అది ఆధిపత్యం చేసేదిగా ఉండాలి. వాటికి మూలం ప్రేమ అయి ఉండాలి కదా. నీలో ఏది ఉన్నా లేకున్నా ప్రభువు నీతో ఉంటే చాలని తృప్తిగా ఉండాలండి. అది
నేను సిగరెట్లు తాగడం మానేశాను, నేను మందు తాగడం మానేశాను, అది మీ ఆరోగ్యం కొరకు మానేశానండి. ఆశా నిగ్రహం కాదు. మీ ప్రభువును మీరు కలిగి, ప్రభువు నాకుంటే చాలు, నా యేసు ప్రభువు నాకుంటే చాలు, నా కోరికలకు మూలమైన సమస్తము కూడా ఆయన తీరుస్తాడని నమ్మకంతో మీరు ఉండటమే ఆశా నిగ్రహము. మీ కోరికలు చంపుకోమని కాదు, మీ కోరికలను ఆయన తీర్చగలడని ఆయనతో మిమ్మల్ని సరిపెట్టుకోవడం, మీపై సంపూర్ణమైన ఆధిపత్యము మీ ప్రభువుకి ఇవ్వడం కదా. మూడు విషయాలు నేర్చుకున్నామండి కదా. 3 భాగాలు ఏంటది? మొదటిది, ఆశ్రయపురంలో నియమించడంలో దేవుడి యొక్క ఉద్దేశం మనం తెలుసుకున్నాం. రెండవది, దానిలోకి ఎలా ప్రవేశించాలో మనం తెలుసుకున్నాం. ప్రవేశించాక ఏం చేయాలో తెలుసుకున్నాం. మూడవది, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో, అవి ఏమై ఉన్నాయో మనం తెలుసుకున్నాం కదా. వాటి యొక్క పేర్లు, ఆ పేర్లను బట్టి మన ప్రభువు మనకు ఆ రీతిగా ఎటువంటి స్థలముగా, పరిశుద్ధ స్థలముగా, బలమైన స్థలముగా, సహవాస స్థలముగా, మనకు తాగు స్థలముగా, మన ఘనమైన స్థలముగా, మనకు ఆనందకరమైన సంతోషకరమైన స్థలముగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం. ఆ 5వ భాగమును మనం చూసినప్పుడు ఆ పురమల మార్గము ఎలా ఏర్పడిందో కూడా మనం చూద్దామండి. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి ఒకసారి. ముగించేస్తాను, 5 నిమిషాలు అయిపోతుంది. అసలు ఓపిక పట్టండి, శ్రద్ధ వహించండి. దేవుడి మాటలు మనకు దొరకాలనుకున్నప్పుడు దొరకవు, అది దొరికినప్పుడే మనం అందిపుచ్చుకోవాలి కనుక చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 3వ వచనం. నీవు ఇక త్రోవ ఎవరు ఏర్పరచాలి? ఎవరు ఏర్పరచాలి? ప్రారంభంగా మనం చెప్పుకుంటుంది ఆ మాట. దేవుడు ఏర్పరచాలి కదా. చూడండి, ఆశ్రయపురం మనకు మార్గము ఏ రీతిగా ఉండాలి అంటే, ఒకడు దాని గుండా వెళ్ళినట్లుగా అది కదా సరళమైన మార్గమై ఉండాలి. ఎవరైనా వెళ్ళిపోదాగున్నా, నరహంతకుడు వెళ్ళగలగాలి, పగవాడు వెళ్ళగలగాలి, ఒక పాపి దాని గుండా వెళ్ళాలి, పెద్ద కానీ కదా, ఒక ప్రవక్త కానీ, యాజకుడు కానీ, ఎవరైనా కూడా వెళ్ళగలిగే సరళమైన మార్గము ఆ యొక్క మార్గం అయి ఉండాలి కదా. పురములకు వెళ్ళే మార్గము ఎలా ఏర్పడిందో మనం చూస్తూ ఉన్నాం. రెండవది, అడ్డంకులు ఉండకూడదు కదా. అడ్డంకులు ఉండని మార్గముగా అది ఉండాలి. చాలా మంది పిల్లల రక్షణకు తల్లిదండ్రులే ఒక విధముగా అడ్డంకి. తల్లిదండ్రులేనండి. ఎందుకు వారు రక్షింపబడటం లేదు అంటే, చూడండి, ఆ రక్షింపబడిన తర్వాత ఆ ప్రత్యేకత లేదా ఆ ప్రత్యేక జీవన శైలి తల్లిదండ్రులలో కనబడదు. కానీ వీరు మటుకు బిడ్డలని, మీరు రక్షణ పొందండి, మీరు బాప్తిస్మం తీసుకోండి, వారు ప్రశ్నిస్తుంటారు. ఏమని? రక్షణ పొందిన మీకు నీ జీవన శైలికి నా జీవన శైలికి పెద్ద వ్యత్యాసం ఏముంది అంటే, దాని అర్థం రక్షణ లేక ఆ యవ్వనస్తులు, ఆ పిల్లలు జీవిస్తున్న విధానంలోనే తల్లిదండ్రులు కూడా జీవిస్తున్నారు. పైగా వీరంటారు, మీరు బాప్తిజం తీసుకోండి కదండి. ఇక్కడ చూస్తే చాలా మటుకు అది జరుగుతున్నది. దాని మీద అందుకే ప్రతి ఇంట్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే రక్షింపబడిన తర్వాత వారి యొక్క జీవన విధానం ఎలా ఉందంటే, రక్షణ లేని వారి వలె ఉన్నది. అటువంటి సందర్భంలో మనము బాప్తిస్మం తీసుకోమంటే తీసుకుని ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మేము అలాగే ఉన్నాం కదా. మరి ప్రత్యేకంగా బాప్తిస్మం ఎందుకు? మాకు ఉపయోగం ఉందా దానివల్ల మాకు కదండి. తర్వాత ఆ యొక్క మార్గము, ఆ పురమునకు వెళ్ళే మార్గము సరళమైనదిగా ఉండాలి, అడ్డంకులు లేనిదే ఉండాలి. మూడవది, అది అందుబాటులో ఉండాలి కదా. అది అందుబాటులో ఉండాలి. అవన్నీ ఆ 3వ వచనంలోనే ఉన్నాయండి. మీరు అంతర్లీనంగా ఉన్నాయి దాంట్లో. 1, 2 మాటలు చదివితే మీకు అర్థమవుతుంది. అది సరళమైనదై ఉండాలి, ఎవరైనా ప్రవేశించలాగున్నా, అడ్డంకులు లేనిదై ఉండాలి, అందుబాటులో ఉండాలండి. యేసు ప్రభువు అందరికీ అందుబాటులో ఉన్నవాడు.
ఆ తర్వాత మీకు రావడానికి ప్రవేశం లేదు, లేదు మీరు ఇంత వెల చెల్లించి టికెట్లు కొనో లేదంటే ఇంకొకటి ఏదో కొని మీరు రావాలి ఉన్నాయా అడ్డంకులు కదా. ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఆ ఆశ్రయపురమునకు మార్గము అందుబాటులో ఉంటుంది కదా. అక్కడ ఆ వచనంలో ఇంకొక అంశము రానున్నది, అది గుర్తింపబడిన మార్గము. అది గుర్తింపబడిన మార్గం అండి కదా. అక్కడ ఒక సైన్ పోస్ట్ ఉంటుంది, గుర్తించబడిన మార్గము. ఈనాడు మన సంఘము కదా, సంఘ కాపరి విశ్వాసులు అందరూ కూడా ఆ సైన్ పోస్ట్కే. మీరు చూడండి, ఏదైనా రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆ ముందున్న బాట ఎలా ఉన్నదో, లేదా మీరు ఎంత స్పీడ్లో వెళ్ళాలో, ఏదైనా ప్రమాదం ఉందా, ఎవరైనా పని చేసుకున్నారో వాటికి సంబంధించి కొన్ని గుర్తులు అక్కడ ఏర్పరచబడుతూ ఉంటాయి కదా, సైన్ పోస్ట్ అంటారు. ఈనాడు ఇక్కడ మన ప్రభువు ఉన్నాడు అనడానికి సైన్ పోస్ట్ ఏంటి? మన సంఘం, ప్రతి సంఘము కూడా, ప్రతి కాపరి కూడా, ప్రతి విశ్వాసి కూడా కదా. కానీ సంఘం ఏం చేస్తున్నదంటే రక్షణ ఇక్కడే, రక్షణ ఇక్కడ లేదండి, ఇక్కడ ఉంది రక్షణ. అర్థమవుతుందండి కదా. రక్షణ సంఘంలో లేదు, నాలో లేదు, నీలో లేదు. మనం ఉన్న ఆశ్రయపురములో ఉంది, మన యేసు ప్రభువులో ఉంది. అందుకు గుర్తులు మనం అంతా కదా. ఆఖరుది అది చేరుకునే మార్గము. మొదటిది సరళమైన మార్గము, అడ్డంకులు లేని మార్గము. అది ఆశ్రయపురమునకు అందుబాటులో ఉన్న మార్గము, గుర్తింపబడిన మార్గము. అది అందరూ చేరుకునే మార్గము, అందరూ చేరుకునే మార్గం ఉంది. ఎవరు కూడా నేను చేరుకోలేను అని చెప్పలేరు. అందుకు చూడండి, ఆశ్రయపురము యోర్దాను నదికి అవతల మూడు, యువతల మూడు కదా. మనం అటు వెళ్ళినా చేరుకోవచ్చు, ఇటు వచ్చినా ఆశ్రయపురంలోనికి చేరుకోవచ్చు కదా. అది సరిపోలేదు, నాకు అక్కడ స్థలం లేదు అనే దానికి లేదండి. 6 ఆశ్రయపురములు నదికి అటుపక్క ఇటుపక్క కదా, ఒక దిక్కున మరొక దిక్కున మీరు తప్పక చేరుకోగలిగినటువంటి మార్గంలో మీరు ఉన్నారు. ఈ పురముల మార్గము ఎలా ఏర్పడిందో చూసాము. ఆఖరిది ఆ పురముల అవసరము ఎవరికి? ఆ 9వ వచనం చదవండి ఒకసారి. చదవండి 9వ వచనం, యెహోషువ గ్రంథం 29వ వచనం. పొరపాటున పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య ఇవి ఒక మాటలో చెప్పాలంటే ఆ పురముల అవసరం ఎవరికి అంటే అందరికీ అంటే. అక్కడ వాక్యములో రాయబడి ఉన్న మాట నరహంతకులకు అంటే పాపులకు, ఇంకా ఇజ్రాయేలీయులకు, వారి మధ్యన నివసించు పరదేశులకు. నో డిస్క్రిమినేషన్ కదా. ఎవరు కూడా అక్కడ మినహాయింపు కాదండి, ఎవరు కూడా విడిచిపెట్టబడలేదు. ఇశ్రాయేలీయులందరికీ, వారి మధ్యన పరదేశులందరికీ, నరహంతకులు లేదా పాపులు. దాని అర్థం అందరం కూడా ఆ 3 కోవలు కదా, 3 డిఫరెంట్ కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీలో ఖచ్చితంగా ఉంటాం. ఏదో ఒక వర్గంలో మీరు పరదేశులనై ఉండాలి, అనగా ప్రభువుని ఎరగని వారినై ఉండాలి. అయినా మీకు ఆశ్రయపురం ఆయనే. మీరు ప్రభువుని ఎరిగిన వారై ఉండాలి, ఇశ్రాయేలీయులు. అయినప్పటికీ మీకు ఆశ్రయపురం ఆయనే. 3వది మీరు నరహంతకులు లేదా నా ఉద్దేశము పాపులు కదా. ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రతిదిన కూడా నరహత్యలు చేస్తూ ఉండొచ్చు. అయితే భౌతికమైన ఆయుధాలతో కాక కదా, మానసికంగా మనం దాడి చేస్తూ మన మాటల చేత, మన తలంపుల చేత ప్రతిదినం కూడా పోనీ ఎప్పుడైనా ఒకసారైనా హత్య కావిస్తూ ఉన్నాడు ఆ మాటల చేత. అందుకు అంటుంటారు కదా, భౌతికమైన దెబ్బ అయినా మాసిపోదు కానీ మాటల వలన దెబ్బ మాసిపోదు. వృత్తి పొందుతారండి మనుషులు, ఖచ్చితంగా వృత్తి పొందుతారు. నాకు నరహంతకులు అంటే అనిపించింది. భౌతికంగా మనం
మరణిస్తారు. ఒక విధముగా పాపులమే మనం ఆ విధంగా చూసుకున్నాం. అది మనకు కూడా ఆశ్రయదుర్గము మన ప్రభువే కదా. 5 భాగాలుగా మనం ధ్యానం చేశాం. గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయా? మొదటి భాగం ఏంటి? ఆశ్రయపురంలో చెప్పండి. 5 భాగాలు. దేవుని యొక్క ఉద్దేశం, వాటిని నిర్మించడంలో దేవుని ఉద్దేశం. రెండవది ఆ ఆశ్రయపురములకి ప్రవేశం. మూడవది వాటి యొక్క ఏర్పాటు, అవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి. నాలుగవది ఆ పురములకు మార్గము ఎలా ఏర్పడిందో కదా, ఆ పురములకు మార్గములు ఎలా ఏర్పడ్డాయో. ఐదవది ఆ పురముల అవసరము ఎవరికి. మన ప్రభువును మన ఆశ్రయదుర్గముగా కలిగి ఉంటూ ఆ 5 అంశాలను మనం క్రోడీకరిస్తూ ధ్యానం చేశాం. ఆ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నా. సమకాల ధ్యానాలలో మనం ఉంటూ ఉన్నాం కదా. చాలా ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాలు ఇవన్నీ. ఈ కాలంలో మాత్రమే మనం ధ్యానించగలం. కాబట్టి గుర్తు పెట్టుకోండి, వాటిని అనుసరించి మీరు నడవండి. అదిగా మీకు ప్రేమతో ఈ మన మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఉన్నత కార్యక్రమంలోనికి మనం సిద్ధపడతాం. మహాపరిషుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామమునకు మీ పాదాలకు వందనాలు. ఇప్పటి వరకు నాయన మీరు మీ యొక్క వినికిడిలో అయ్యా, మా వినికిడిలో నాయన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలకై మీకు స్తోత్రాలు. తండ్రి, ఆనాడు ఆ ఆశ్రయపురము ఏ రీతిగా అయితే ఒక పాపికి, ఒక పారిపోవు వానికి అయ్యా, ఒక పశ్చాత్తాపమునందు వానికి ప్రాయశ్చిత్తము చేయడానికి ఆశ్రయముగా ఉన్నది. పగవాడి నుండి నాయన వారిని రక్షించవాటిగా అవి ఏ రీతిగా ఉన్నావు. ఈనాడు నీవు మాకు ఆశ్రయదుర్గమై అయ్యా, మా పాపము నిమిత్తము నాయన, పారిపోవు మా నిమిత్తము, మా ప్రాయశ్చిత్తము నిమిత్తము నాయన మీరు మాకు ఆశ్రయపురముగా ఉన్నారు. మా ప్రధాన యాజకుడవు నాయన, మీరు మరణించినంత వరకు, మీరు మరణించిన పిలుపు నాయన మాకు కలిగిన ఆ యొక్క రక్షణకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను. అటువైనా ఆ యొక్క ఆశ్రయపురముల కనుక మీ ఉద్దేశం ఏమేమి ఉన్నదో మీరు సెలవిచ్చారు. ఈ బిడ్డలు నాయన ఆ యొక్క మాటలను సదా వారి హృదయంలో జ్ఞాపకం ఉంచుకుంటూ వాటిని నెమరు వేస్తూ వారి ఆశ్రయపురమైన మిమ్ములను అయ్యా, మా యేసు ప్రభువును నాయన మేము సదా జ్ఞాపకం ఉంచుకునేందుకు, ఆయనలో మేము ఆశ్రయం పొందేందుకు సహాయం అందించండి. వాటి రీతిగానైనా మీ బిడ్డలందరినీ కూడా మీ యొక్క అమూల్యమైన మాటల వినికిడిలో అయ్యా వారిని నాయన మీరు దీవించమని, ఆ మాటలను అనుసరించి నడుచుకునే గొప్ప ధన్యత వారికి కలిగించి యేసు నామమున ప్రార్థిస్తున్నాము.